ముఖ్యంగా ఈ సీజన్లో ఏంటంటే మిగతా సీజన్స్తో కంపేర్ చేస్తే ముఖ్యంగా సిఓపిడితో బాధపడే వాళ్ళల్లో చాలా ఎక్కువగా ఎగ్జాజర్బేషన్స్ వస్తుంటాయి, ఇన్ఫెక్షన్స్ వచ్చిన దానివల్ల. సో అప్పటి వరకు ఒక రకమైన సిమ్టమ్స్తో బాధపడుతుండే వాళ్ళు ఇన్ఫెక్షన్స్ వస్తే ఏంటంటే ఇంకా ఎక్కువ సివియారిటీతో బాధపడుతూ ఉంటారు. చిన్న చిన్న పనులు చేయడానికి కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఏదన్నా బరువులు మోసిన, మెట్లు ఎక్కిన, లేదా గట్టిగా అరిచిన, ఏదన్నా వస్తువు కింద పడిపోతే వంగి తీసుకునేదానికి ప్రయత్నం చేసిన, అప్పుడు కూడా వీళ్ళు ఆయాసపడిపోతూ ఉంటారనమాట. సో ఈ ప్రాబ్లమ్ని మనం చాలామంది ఏంటంటే ఆస్తమాగా చెప్పి ట్రీట్ చేస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆస్తమా అనేది రివర్సిబుల్ ఫినామినా. మనం ఇంతకుముందు చెప్పినట్టుగా సిఓపిడి అనేది ఏంటంటే క్రానిక్ ఇర్రివర్సిబుల్ ప్రోగ్రెసివ్ లంగ్ డ్యామేజ్ అనమాట. సో ఒకసారి స్టార్ట్ అయిందంటే డ్యామేజ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఇటువంటి సిమ్టమ్స్తో పేషెంట్ బాధపడుతూ ఉన్నాడో మనం వీళ్ళని డయాగ్నోసిస్ చేయడం ఎలాగని చూస్తే అన్నింటిలోకెల్లా సింపుల్ టెస్ట్ వచ్చేసి ఛాతీది ఎక్స్రే. సో ఛాతీది ఎక్స్రే తీసినప్పుడు మనకు క్లియర్గా ఎన్లార్జ్ అయిపోయిన ఊపిరితిత్తులు, సాగిపోయిన ఊపిరితిత్తులు కనిపిస్తూ ఉంటాయి. అలానే మనకి వాస్కులర్ మార్కింగ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఏదన్నా స్టిల్ డౌట్ ఉన్నప్పుడు హై రెజల్యూషన్ సిటీ స్కాన్ చేసినప్పుడు మనకు క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. అలానే కన్ఫర్మేషన్ చేయడానికి మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా అలర్జిక్ బ్రాంకైటిస్, ఆస్తమా కూడా ఇలాంటి సిమ్టమ్స్తోనే ఉంటుంది కాబట్టి దాన్ని క్రానిక్ బ్రాంకైటిస్ని, దాన్ని సిఓపిడిని మనం డిమార్కేట్ చేయడం ఎలాగా, దాన్ని మనం డయాగ్నోసిస్ చేయడం ఎలాగ అన్నప్పుడు స్పైరోమెట్రీ లంగ్ ఫంక్షన్ టెస్ట్ అంటాం. అది దాన్ని చేస్తే క్లియర్గా ఇది ఆస్తమాకి సంబంధించిన వ్యాధి లేదంటే సిఓపిడికి సంబంధించిన వ్యాధి మనం క్లియర్గా చెప్పగలం. అలానే కఫాన్ని మనం టెస్ట్కి పంపించినప్పుడు కఫంలో ఇసినోఫిల్స్ ఉన్నాయా లేదంటే ఏమన్నా మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయా కూడా తెలుస్తుంది అనమాట. సో ఇలా సింపుల్ టెస్ట్ చేసుకొని ఒకసారి సిఓపిడి అని మనం కన్ఫర్మ్ చేశాక ఆల్రెడీ ఇది దీర్ఘకాలికంగా ఉంది కాబట్టి వీళ్ళల్లో వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయి, హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, ఊబకాయంతో బాధపడుతున్నారా, గురకబెడుతున్నారా, కిడ్నీకి సంబంధించి లేదా లివర్కి సంబంధించిన ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో కూడా మనం చూసుకోవాలి. ఈ రెండు లంగ్స్ మధ్య లోపల హార్ట్ ఉంటుంది కాబట్టి ఈ లంగ్స్ మీద పడే ప్రెషర్ అంతా హార్ట్కి ట్రాన్స్మిట్ అయ్యి చాలా మందిలో ఏంటంటే సిఓపిడిలో హార్ట్ ఎన్లార్జ్మెంట్కి గురవుద్ది. దాన్ని మనం కార్పాల్మనేల్ అంటాం అనమాట. ఎప్పుడైతే హార్ట్ ఎన్లార్జ్మెంట్కి గురవుద్దో ముఖ్యంగా రైట్ హార్ట్, సో పంపింగ్ యాక్షన్ తగ్గిపోయిన దానివల్ల కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్ వస్తుంది అనమాట. సో దీంట్లో ఏంటంటే పేషెంట్కి శరీరంలో నీరు చేరడం బిగిన్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ ఈ క్రానిక్ బ్రాంకైటిస్, ఎంఫసిమా రిలేటెడ్ కాంప్లికేషన్స్ అనమాట. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆ లంగ్స్ మీద ఎఫెక్ట్ ఎక్కువయ్యి హార్ట్ మీదకి ఆ ప్రెషర్ పడినప్పుడు ఇటువంటి మార్పులు మనం చూస్తూ ఉంటాం. సో అందుకని మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా చేసుకోవాల్సిన టెస్ట్లలో ఇటువంటివి కానీ ఉంటే వాళ్ళు కోమార్బిడ్ కండిషన్స్ కానీ ఉంటే, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ తప్పనిసరిగా ఒక ఛాతీది ఈ మనం ఎక్స్రే, సిటీ స్కాన్ చేసినట్టు కానీ గుండెకు సంబంధించి ఈసీజీ 2D చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ హార్ట్ ఇన్వాల్వ్మెంట్ అయిందా లేదో చూసుకోవాలి. ఒకవేళ హార్ట్ ఇన్వాల్వ్మెంట్ అయితే దానికి సంబంధించిన మన మెడిసిన్స్ ఇస్తేనే ఈ బ్రీతింగ్ డిఫికల్టీని, వీళ్ళకున్న దగ్గుని కానీ, వీళ్ళకున్న సిమ్టమ్స్ కానీ మనం చాలా వరకు అదుపులో పెట్టగలం అనమాట. ఓన్లీ లంగ్స్ వరకే ట్రీట్మెంట్ కానీ ఇచ్చి మనం హార్ట్కి సంబంధించిన కాంప్లికేషన్స్ కానీ మనం ఇగ్నోర్ కానీ చేస్తే మనం అనుకున్నంత ఇంప్రూవ్మెంట్ ఇవ్వలేము పేషెంట్స్కి. సో ఎప్పుడైతే ఇవి మనకి అర్థమైనాయో నెక్స్ట్ మనం చూసుకోవాల్సిన, జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా ఫ్రీక్వెంట్గా వీళ్ళకి ఎగ్జాజర్బేషన్స్ వస్తుంటాయి. వాతావరణంలో వచ్చిన మార్పులు కావచ్చు, పొల్యూషన్కి ఎక్స్పోజర్ కావచ్చు, లేదంటే ఇమ్యూనిటీ తక్కువైన దానివల్ల ఫ్రీక్వెంట్గా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్, సీజనల్ ఇన్ఫెక్షన్స్తో ఎప్పుడైతే ఇటువంటి ఇన్ఫెక్షన్స్ వీళ్ళలో స్టార్ట్ అవుతాయో, దగ్గు, కఫం, జ్వరము, గొంతు నొప్పి, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవడం, వెంటనే సంబంధించిన డాక్టర్ని కలిసి టెస్ట్ చేసుకొని ఇది మామూలు సింపుల్ ఇన్ఫెక్షన్ ఉందా లేదంటే ఏమన్నా న్యూమోనియాగా దారితీసిందని చూసుకోవాలి. నార్మల్ వాళ్ళతో కంపేర్ చేస్తే సిఓపిడి వాళ్ళల్లో న్యూమోనియాస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ అన్నమాట. ఆల్రెడీ లంగ్ ఫంక్షన్ తగ్గిపోయినప్పుడు, ఆల్రెడీ ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్నప్పుడు న్యూమోనియా కానీ వస్తే చాలా ర్యాపిడ్గా డిటేరేషన్ అయిపోద్ది. లంగ్ ఫంక్షన్లో చాలా ఫాస్ట్గా వీళ్ళు డిటేర్ అయిపోతారు. సో చూస్తుండగానే ఆక్సిజన్ లెవెల్స్ డ్రాప్ అయిపోతూ ఉంటాయి, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎక్కువైపోతే ఐసీయూ అడ్మిషన్స్కి వెళ్ళడం, నాన్ ఇన్వేజివ్ వెంటిలేషను చాలామందికి అవసరం అవుతుంది. కొంతమందిలో ఏంటంటే ఈవెన్ వెంటిలేటర్ కూడా పెట్టవలసిన స్టేజ్ వస్తుంది. సో దీన్ని మనం మ్యాక్సిమం ఎర్లీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ చేయించుకుంటే అంత సివియర్ టైప్ 2 రెస్పిరేటరీ ఫెయిల్యూర్లకు వెళ్లకుండా మనం కాపాడుకోవచ్చు. సో ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది దీర్ఘకాలికంగా లైఫ్ లాంగ్ ఉండే ప్రాబ్లము. సో ఏజ్ పెరిగే కొద్దీ, డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ లంగ్ వాల్యూమ్స్, లంగ్ కెపాసిటీ తగ్గిపోవడంతో పాటు హార్ట్ మీద ఎఫెక్ట్ పెరిగి కార్పాల్మనరీకి వెళ్ళినప్పుడు ఏంటంటే చాలామందిలో హోమ్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. కొంచెం దూరం నడిచినా వెంటనే ఆయాసపడిపోతుంటారు, ఆక్సిజన్ లెవెల్స్ డ్రాప్ అవుతుంటాయి. సో వీళ్ళు ఇంట్లో హోమ్ ఆక్సిజన్ వాడుకోవాల్సి ఉంటుంది. అలానే ఎవరికైతే వేరే కాంప్లికేషన్స్ ఉన్నాయో, కొంచెం ఒబిసిటీ ఉందో, స్లీప్ యాప్నియా ఉందో, లేదంటే
ఆల్రెడీ కార్పల్మనల్ డెవలప్ అయిపోయి కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్లో ఉన్నారో వాళ్ళకి బైప్యాప్ అనే నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ పరికరం ద్వారా మనం ప్రెషరైజ్డ్ ఎయిర్ని లోపలికి ఇచ్చినప్పుడు ఏవైతే లంగ్స్ డ్యామేజ్ అయిపోయి బిగుసుకుపోయినాయి అవి ఓపెన్ అయ్యి ఇంకొంచెం బెటర్గా వీళ్ళకి ఆక్సిజనేషన్ అవసరం ఉండే ఛాన్స్ ఉంటుంది. కానీ మనం ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే వీళ్ళల్లో మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది. చాలా కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా మందిలో కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్, లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, హార్ట్ ఫెయిల్యూర్, అలానే డయాబెటీస్ ఉన్నప్పుడు ఇమ్యూనిటీ పవర్ తక్కువైన దానివల్ల చాలా ఈజీగా వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో ఇప్పుడు మనకేంటంటే అడల్ట్ ఇమ్యునైజేషన్ అంటున్నాం. చిన్నపిల్లలకు మనం వ్యాక్సినేషన్ ఇచ్చినట్టుగా పెద్దవాళ్ళల్లో ముఖ్యంగా 3 రకాల వ్యాక్సిన్స్ మనం వీళ్ళకి అడ్వైస్ చేస్తున్నాం. మొదటిది ఏంటంటే ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్. ప్రతి సంవత్సరం ఫ్లూ షాట్ తప్పనిసరిగా తీసుకోవాలి. అలానే ఇప్పుడు లైఫ్ లాంగ్ మనకి న్యూమోకాకల్ న్యూమోనియా రాకుండా ఇప్పుడు వ్యాక్సిన్ అందుబాటులో ఉంది, దాన్ని తీసుకోవాలి. అలానే ఇప్పుడు చాలామందిలో ఏంటంటే అండర్లయింగ్ ఈ కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న దానివల్ల ఎక్కువ మందిలో ఈ షింగిల్స్ వస్తుంది. సో దాని కొరకు కూడా అవాయిడ్ చేయడానికి షింగిల్స్ వ్యాక్సిన్ కూడా అవైలబుల్ ఉంది. సో ఈ 3 వ్యాక్సిన్స్ని వీళ్ళు తప్పనిసరిగా తీసుకుంటే లైఫ్ థ్రెటనింగ్ ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా బ్యాక్టీరియల్ న్యూమోనియాస్, వైరల్ న్యూమోనియాస్ రాకుండా మనం ఆల్మోస్ట్ 60-70% వీళ్ళని కాపాడుకోగలం. ఏదైతే ఇన్ఫెక్షన్స్ వల్ల ర్యాపిడ్గా లంగ్ ఫంక్షన్ డిటేరియేట్ అవుతుందో, ర్యాపిడ్గా వీళ్ళ ఆక్సిజన్ లెవెల్స్ ఫాలో అవుతుంటే దాన్ని మనం అరికట్టి మనం వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచేదానికి వీలవుతుందన్నమాట.